ఏదైనా కష్టంలో ఉండి, ఏదైనా మరి కట్టబడని పరిస్థితుల్లో ఉండి, రోగపు చివరి అంచుల్లో ఉండి నువ్వు గనక దీన దశలో ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఏంటంటే, ప్రియమైనటువంటి బిడ్డ, నేను నిన్ను జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడను. అయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడండి. ప్రతి నిత్యము నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడే. అయితే ఆయన సన్నిధిలో మొర్రపెట్టి ఆయన కట్టడలను అనుసరించి నిరీక్షణ కలిగిన వారముగా శ్రమలో మనల్ని విడిపించి గొప్ప చేసే దేవుణ్ణి కలిగి ఉన్నామని ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను నిరంతరము అనుసరిస్తూ ముందుకు వెళ్ళే వారంగా ఉండి తీరాలి. ప్రియమైనటువంటి వారలారా, శ్రమలో కూడా దేవుడి దగ్గర నిన్ను నీవు ఒప్పుకోకపోతే, కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుని చేత నువ్వు అంగీకరించబడడానికి